ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అమ్మ బిడ్డలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారితో పాటు నేను కూడా మీ తరపున అందరి తరపున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఈ వీడియో నీ కంట పడింది అంటేనే నిజంగా నీకు అదృష్టం ఉన్నట్లే. మరి 2 నిమిషాలు వినమ్మా చాలు. ఖచ్చితంగా నువ్వు చూడవలసిన వీడియోనమ్మా ఇది. నీ ఇల్లంతా కూడా ధనంతో ఐశ్వర్యంతో ఆనందంతో నిండిపోతుంది. వదిలావు అంటే కనుక ఇది నీ కర్మ అనే చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా, వీడియోను పూర్తిగా చివరి వరకు చూస్తేనే కదా మరి అసలు ఆ విషయం ఏంటో నీకు తెలుస్తుంది అని చెప్పి ఏదో తెలియని సందేశంతో అమ్మవారు అయితే మన ముందుకు వచ్చారండి. మరి ఈ సందేశం వినే ముందు తప్పకుండా ఈ వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి అమ్మవారికి సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను. అంత మాత్రమే కాదండి, మొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారా, ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అందించండి. మీరు తప్పకుండా అమ్మవారి వీడియోస్ని షేర్ చేయడం వల్ల అది మరికొంతమందికి రీచ్ అవుతుందని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నానండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం అమ్మవారి సందేశం ఏంటో తెలుసుకుందామా. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే కనుక తల్లి నీ సమయంలో కాస్తంత సమయం తీసుకుని ఈ విషయాలు నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలమ్మా. నువ్వు కష్టాలతో బాధపడుతున్నావు అంటే కనుక, నీ జీవితంలోకి దుఃఖాలు అనేవి వచ్చాయి అంటే కనుక దాని అంతటికి కూడా కారణం ఈ విషయాలు మాత్రమే కనుక కొంచెం నువ్వు సమయాన్ని అనేది కేటాయించుకుని పూర్తిగా నువ్వు ఇది వినే ప్రయత్నం అయితే చేయాలి. అది కనుక చేసినట్లయితే నీ జీవితంలో ఉండే అంటే చాలా వరకు కూడా ఆ సమస్యల నుంచి నువ్వు ఎంతో తేలికగా బయటపడిపోతావు తల్లి. ఇంటికి స్త్రీనే కదమ్మా మహాలక్ష్మి రూపంగా భావిస్తాము. కనుక స్త్రీలు చేసే కొన్ని కారణాల వల్ల, కొన్ని పనుల వల్ల ఇంటికి అఖండ రాజయోగం అనేది కలుగుతుందని మనందరికీ తెలుసు కదా. అలాగే తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల కూడా ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందని. కనుక ప్రతి ఒక్క స్త్రీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలనైతే వాటి గురించి అయితే నేను ఇప్పుడు నీకు చెప్తూ ఉన్నాను. వీడియోని చూసే ప్రతి ఒక్కరూ కూడా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియోకి ఖచ్చితంగా అమ్మవారి మీద మీకు కొంచెం నమ్మకం ఉన్నా కానీ ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోనివద్దు. ఎంతోమంది కూడా నిత్యం కూడా పూజలు చేసుకుంటూ ఉంటాము. ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసి ఆ యొక్క పూజకు 1,000,000 జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది అంటాము. అయితే బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం 10 గంటలలోపు పూజలు అనేవి పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి 10 గంటలు దాటిన తర్వాత ఈ యొక్క నిత్యము పూజలు చేసేవారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వీలు కుదరని వారు కూడా మేము లేటుగా చేద్దాము అని చెప్పి ఇటువంటి మాటలైతే అనుకోకూడదు తల్లి. 10 దాటిన తర్వాత పూజలకు ఎటువంటి ఫలితము అనేది ఉండదమ్మా. ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం పూట అయినా సరే దీపారాధన చేసుకుని తీరాలి. అది కూడా సాయంత్రం చేసే దీపారాధనకే రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుందన్నమాట. మరి తల్లి, భోజనం చేసే సమయంలో స్త్రీలు పొరపాటును కూడా కాళ్ళను ఊపకూడదమ్మా. ఏ స్త్రీ అయితే కాళ్ళు ఊపుతూ ఉంటుందో ఆ ఇల్లు అగాధంలోకి వెళ్ళిపోతుంది. మరి ఆ ఇంటిపై లక్ష్మీదేవికి కోపం వస్తూ ఉంటుంది. అంటే కుటుంబ సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మన ఇంట్లో ఉన్న పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం కదా. కనుక మీ ఇంటి నిండా డబ్బు పుష్కలంగా ఉండాలి అంటే కనుక ప్రతి శుక్రవారం రోజున కూడా మన యొక్క వంటగదిలో ఉన్న పొయ్యిని మాత్రం శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని, అలాగే స్త్రీలకు నెలసరి వస్తుంది ఆ మొదటి రోజున మీ యొక్క పూజ గదిని మూసివేయాలి. మరి ఇలా చేయకపోతే మాత్రం ఇంట్లో ఉన్న దైవక శక్తులన్నీ నశించి నీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయన్నమాట. మరి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి 4 రోజులు ఇంట్లో పూజలు అనేవి చేయకూడదు. కొత్త బట్టలు వేసుకోకూడదు. మొదటి 3 రోజులు ఇల్లంతా తిరగకూడదు. వంటగదిలో ఉన్న అన్ని వస్తువులను ముట్టుకోవద్దు. ఈ 3 రోజులను సంబంధించిన కొన్ని డబ్బాలు సరిపడా అంటే సపరేట్గా పెట్టుకుని అవి మాత్రమే ఉపయోగించుకోవాలన్నమాట. స్త్రీలకు నెలసరి వచ్చిన 5వ రోజున మాత్రం మధ్యాహ్నం 12 గంటల్లో లోపు తలస్నానం చేసి ఒక చిన్న పసుపు
ముద్దను నోట్లో వేసుకోవాలి. ఇది మన పెద్దల ఆచారము. అలా చేయకపోతే మాత్రం కాశీలో గోవును బలిచ్చినంత పాపం కలుగుతుంది. కనుక మీకు ఎన్ని పనులున్నా సరే 5వ రోజున తలస్నానం చేసేసి ఒక పసుపు ముద్దను మన నోట్లో వేసుకుని మింగాలి. ఇలా పసుపు ముద్దను బయట నుంచి తెచ్చుకునే పసుపు కాకుండా ఇంట్లో మనం చేసుకుని పసుపు ఆడించుకుంటాం కదా, పట్టుకున్న పసుపు ముద్దను దాన్ని మాత్రమే తినాలి. ఇలా చేస్తే మీ శరీరం శుద్ధి అవడంతో పాటుగా ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగుంటుంది. 5వ రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే ఉపయోగించిన బెడ్ షీట్లు, డోర్ మ్యాట్స్ అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. ఇలాంటి పనులు చేయడం వల్ల ఇప్పటి తరం వారు చాదస్తమని అనుకుంటారు కానీ భావిస్తారు. కానీ ఇలాంటి కొన్ని విషయాలను ఆచరించకపోతే మాత్రం దానివల్ల వచ్చే నష్టాలను మనం తట్టుకోలేము. నెలసరి 5వ రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. మరి మన యొక్క హిందూ పురాణాల ప్రకారం చీపురు ఉంటుంది కదా, ఆ చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తాం. కనుక ఇంట్లో ఉన్న చీపురును పొరపాటును కూడా కాలుతో అనేది తొక్కకూడదు, తన్నకూడదు. తల్లి ఇలా చేస్తే మాత్రం లక్ష్మీదేవిని అవమానించినట్టు, నెట్టివేసినట్లు అవుతుందన్నమాట. కనుక ఇంట్లో ఉన్న చీపురుతో పొరపాటును కూడా పురుగులను చంపకూడదు. ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి అసలు నిలబడదు. ఇటువంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడుతూ వస్తూ ఉంటాయి. స్త్రీలు ఇంట్లో వంట చేసుకునేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడు కూడా ఎంగిలి పాత్రలను పెట్టనే కూడదు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఖాళీ అయిపోయినటువంటి ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ పైన అలాగే పెట్టి వదిలేయనే కూడదు. ఇలాంటి తప్పులు మీరు ఎప్పటికీ కూడా చేయవద్దు. అలా చేసినట్లయితే మాత్రం లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుంచి ఒక్క క్షణం కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది. మీ ఇంటికి దరిద్రం అనేది పడుతుంది. కనుక రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకోవాలి. మన ఇంటి ప్రధాన ద్వారాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తాం కదా. కనుక ఏ స్త్రీ అయితే కనుక శబ్దాలు వచ్చే విధంగా ఇంట్లో ఉన్న తలుపులను తీస్తూ ఉంటుందో ఆ ఇంట్లో నుండి కూడా లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతూ ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న డబ్బు అంతా ఆవిరిలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కనుక పొర్రపాటును కూడా ఇంటి తలుపులను గట్టిగా వేయవద్దు. ఇది మీ ఇంటికి సర్వనాశనం చేస్తుంది. ఏ స్త్రీ అయితే తన భర్తను బాగా చూసుకుంటూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది మహిళలు జుట్టు నిరబోసుకుని తిరుగుతూ ఉంటున్నారు. ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇల్లు దౌర్భాగ్యాన్ని అనుభవిస్తుంది. స్త్రీలు తమ జుట్టును ఎప్పుడు కూడా నడుము కన్నా కింద భాగం వరకు జుట్టును వదిలేయకూడదు. స్త్రీలు తమ జుట్టును విరబోసుకోకుండా జడ వేసుకుని ఉంచుకోవాలి. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు. ఏ స్త్రీ అయితే సాయంత్రం సమయంలో ఇంటిని ఊడుస్తూ ఉంటుందో అలాంటి ఇళ్లలో దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది. ధనధాన్యాలకు కొరత ఏర్పడుతూ ఉంటుంది. కనుక సాయంత్రం 5 గంటల లోపు ఇంటిని ఊడ్చుకోండి. అలాగే అన్నం తినే సమయంలో అన్నం మెతుకులు ప్లేట్ చుట్టూతా కూడా పడవేసుకోకూడదు. ఒకవేళ కింద పడిన వెంటనే తీసేయాలి. కింద పడిన అన్నం మెతుకులు ఎవరు తొక్కనే కూడదు. అలాగే అన్నం తిన్న తర్వాత ప్లేట్లో చేతులు కడుక్కోకూడదు. తిన్న ప్లేట్లో చేతులు కడిగిన మీరు తిన్న ప్లేట్ ఎండిపోయినా అది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. అన్నం తినేటప్పుడు మధ్యలో తుమ్మారనుకోండి, వెంటనే అక్కడి నుంచి లేచి చేతులు కడుక్కొని భోజనం చేయాలి. కూర్చుని మాత్రమే భోజనం చేయాలి. నిలబడి ఆహారం అనేది తినకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుండి కూడా అప్పు అనేవి తెచ్చుకోకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తులసి మొక్కలకు నీరు పోయడం కానీ అలాంటివి చేయకూడదు. తులసి మొక్క లక్ష్మీదేవి నివాస స్థానం కనుక సాయంత్రం సమయంలో తులసిని తాకకుండా తులసి కోట ముందు దీపం పెట్టుకోవాలి. అలాగే సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసి ఉంచకూడదు. సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని నమ్మకం ఉంది కదా. కనుక సాయంత్రం సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి రాకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లో నిద్రపోకూడదు. సాయంత్రం సమయంలో నిద్రపోవడం వల్ల అంటే సంధ్యా సమయంలో నిద్రపోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. కనుక అలాగే ఇంటి గడప మీద ఆడపిల్లలు కూర్చోకూడదు కూడా. దీనివల్ల లక్ష్మీదేవికి అసంతృప్తి కలుగుతుంది. ఏ స్త్రీ అయితే కనుక గడప మీద కూర్చుంటుందో ఎలాంటి స్త్రీలు కోరి అలా కూర్చునే స్త్రీలు కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే. మనలో ఎంతోమంది మంచం మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తీసుకుని వస్తుంది. బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలను మంచం మీద అస్సలు పెట్టనే కూడదు.
అలా చేస్తే మాత్రం ఇంట్లో పేదరికం అనేది మొదలవుతూ ఉంటుంది. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కనుక ప్రతిరోజు ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకుని తప్పకుండా ముగ్గు వేసుకోవాలి. ఏ స్త్రీ అయితే ఉదయం నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చేయకుండా ఉంటారో అటువంటి ఇళ్లలో లక్ష్మీదేవి అసలు నిలబడదు. మరి చక్కగా స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తూ ఉంటాం కనుక స్త్రీలు పొరపాటును కూడా ఇంట్లో అపశకునాలు మాట్లాడనే కూడదు. పెళ్ళైన స్త్రీ త్వరగా నిద్రపోవాలి. రాత్రి సమయంలో ఎక్కువగా మేలుకొని ఉండకూడదు. ఏ స్త్రీ అయితే రాత్రి సమయంలో నిద్రపోకుండా ఉంటుందో అలాంటి స్త్రీలకు రాహు కేతు దోషాలు ఏర్పడతాయి. అలాగే ఎక్కువగా నిద్రపోయే స్త్రీలకు అనారోగ్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇంట్లో ధనహాని కలుగుతుంది. పెళ్ళైన ఆడవారు మాత్రం దీర్ఘ సుమంగళిగా ఉండాలి అంటే కనుక ఆ స్త్రీలు తమ మంగళసూత్రాన్ని, గాజులను, చెవి కమ్మలను, కాలి మెట్టెలను ఎప్పుడు కూడా తీయనేకూడదు. ఒకవేళ తీయాల్సి వస్తే మాత్రం మీ భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. భర్త ఆయుష్ కూడా తగ్గిపోతుంది. మరి ఎంతోమంది కూడా ఇప్పుడు ఇటువంటి పనులన్నీ కూడా అంటే చేతికి ఉంటే మోడల్ కాదు, చేతికి ఏదో ఒక గాజు అలా ప్లాస్టిక్దో లేదంటే పింగాణిదో వేసుకుంటున్నాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ సుమంగళిగా ఉండవలసిన స్త్రీకి ఎప్పుడు కూడా చేతులు నిండా కూడా గాజులు అనేవి ఉండాలి, కాలికి మెట్టెలు ఉండాలి, మెడలో మంగళసూత్రం ఉంచుకోవాలి, పాపిట్లో బొట్టు ఉండాలి, తలలో పూలు పెట్టుకోవాలి. అలాగే అప్పుడే కదా ఆ స్త్రీ లక్ష్మీ కళతో మొహం ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట. తల్లి, ఇవన్నీ కూడా నీకు నేను ఎందుకు చెప్పాను అంటే కనుక ఇప్పటి వరకు కూడా నీలో ఉండే ఆ యొక్క బాధలను తొలగించడానికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చే సందేశాలను నీ మనసుకు అందించాను. మరి అలాగే ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు నువ్వు నీ యొక్క తల్లిదండ్రుల నుంచి నువ్వు కొన్ని నేర్చుకుని ఉండవచ్చు. అయినా సరే కానీ కొన్ని కారణాల చేత అవి పాటించలేకపోతూ ఉన్నావు. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క మాట కూడా తప్పనిసరిగా నీ జీవితంలోకి కొత్త అదృష్టాలను తీసుకొచ్చి పెడుతుంది. కనుక నువ్వు చెప్పే ఉద్దేశం నీకు భవిష్యత్తు బంగారం కావడం కోసమే నేను చెప్పాను. కనుక ఏ మాత్రము కూడా నువ్వు నిర్లక్ష్యం అనేది చేయకుండా నీ జీవితం ఆనందమయంగా మార్చుకోవాలి అన్నా, వచ్చిన కష్టాల నుంచి నువ్వు బయటపడాలి అన్నా, సంతోషంగా నీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోవాలి అన్నా కూడా నువ్వు ఎంతలే ఏముందిలే ఈ చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేసావనుకో ఏమన్నా అయిపోతుందా అంటే ఆ ఒక్క మాటలను పక్కన పెట్టి నేను చెప్పినట్లుగా పాటించి చూడు తల్లి. నీ జీవితంలో ఎలా అదృష్టాలు అనేవి నిండిపోతాయో చూసి నిజంగా నువ్వే ఆశ్చర్యపోతావు. అప్పుడు నీ ఇల్లు ఎలా డబ్బుతో కూడా నిండిపోతుందో చూసి నిజంగా నువ్వు ఎగిరి గంతేస్తావు కూడా. అర్థమైంది కదా బిడ్డ అని చెప్పి ఈరోజు అమ్మవారైతే మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి. మరి ఈ సందేశంలో చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవం అండి. ఇవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అప్డేట్ అయిన ఈ జనరేషన్ బట్టి చాలామంది కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యల వల్ల కూడా పట్టించుకోకుండా ఉంటూ ఉన్నారు. కానీ ఈ పనులు వెనకటి రోజుల్లో పాటించేవారు కనుకనే వెనుకటి రోజుల్లో అందరూ 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవించేవారు. వాళ్ళ యొక్క మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకునేవారు. తిన్న అన్నం జీర్ణించుకోగలిగేవారు. కంటి నిండా నిద్రపోయేవారు. భార్యాభర్తల మధ్యలో గొడవలు కూడా ఉండేవి కాదు. ఇవేవి కూడా పాటించకపోవడం వల్లనే ఇన్ని సమస్యలు ఇప్పటి రోజుల్లో వస్తూ ఉన్నాయి. అమ్మవారైతే ఏ సందేశాన్ని మనకు అందించినా కూడా దాని వెనుక గొప్ప ఉద్దేశం అనేది ఉంటుంది కదండి. దీని వెనుక కూడా గొప్ప ఉద్దేశం, మనకి అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఉద్దేశం ఉంది కనుకనే అని చెప్పి మనందరము కూడా నమ్మి చెప్పిన ప్రతి మాటను కూడా ఆలకించి ఆచరించుదాం. చాలు, అంతా అమ్మవారే చూసుకుంటారు. అర్థమైంది కదా. మరి ఈరోజు ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. నచ్చింది అమ్మవారి వీడియోని చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారు కదూ. మరి మా అమ్మవారు మనందరికీ కూడా అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని మరొక్కసారి వేడుకుంటూ మీ అందరికీ ఆ తల్లి కృప, కరుణ, కటాక్షములు మనందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా మరో
చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.